హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సర్సన్ విఠల్ రెడ్డి గారు రిటైర్డ్ టీచర్ అండి. అలానే ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి యోగా మాస్టర్ కూడా. తన గురించిన వివరాలు తెలుసుకుందాం. అలానే మనకు యోగా వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సార్ మాటల్లో విందాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, మీరు ఇప్పుడైతే విశ్రాంత ఉపాధ్యాయులు. ఎక్కడెక్కడ చేశారు ఉపాధ్యాయులుగా? ఫస్ట్ మొదట్లో నా అపాయింట్మెంట్ అనేది ఊట్నూరు తాలూకా గొట్టి పటారా అనే విలేజ్‌లో ఒక సంవత్సరం ఉండి, మళ్ళా నెక్స్ట్ 84లో బాలాపూర్ వచ్చింది. అక్కడ 2 సంవత్సరాలు చేసి మళ్ళా ఆకోలి పోయినా. జైనత్ మండలం. అక్కడ 4 ఇయర్స్ చేసి పిప్పరవాడకొచ్చిన. అక్కడ 13 ఇయర్స్ చేసినాం. నెక్స్ట్ జిమ్మా పోయినా. అక్కడ ఒక 8 సంవత్సరాలు. మళ్ళా పిఎస్‌హెచ్‌ఎం ప్రమోషన్‌గా లక్ష్మీపూర్ తలమడుగు మండలం. అక్కడికెళ్ళి లాస్ట్ స్టేషన్ వచ్చి భీంసారి. అక్కడ 7 ఇయర్స్ చేసి 2018లో రిటైర్డ్ అయ్యారు. మరి మీరు యోగా మాస్టర్‌గా అవార్డులైతే అందుకున్నారు సార్. మరి మీరు అంటే చదువుకునే వయసులో నేర్చుకున్నారా యోగా? లేదంటే ఎట్లా అండి? మేము ఆదిలాబాద్ షిఫ్ట్ అయిన తర్వాతనే యోగాలోకి ఎంటర్ అయ్యాం. అంతకుముందు మా ఊర్లో మాండగడ మా ప్రాపర్ వచ్చి. ఓకే సార్. అక్కడికెళ్ళి ఇక్కడ ఎస్ఎస్ఐ సిద్ధ సమాజ్ యోగా అని ఒక గురువు వచ్చింది. దాంట్లో జాయిన్ అయినాం. అట్లా కొన్ని రోజులు ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసి మళ్ళా పూర్తిగా బంద్‌కొచ్చేసి. నేను 2007లో ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఒక 1 మంత్‌కే మేము యోగా సెంటర్‌లో నేను జాయిన్ అయినా. ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్‌లో నడుస్తుండే. మా గురువులు వచ్చి అప్పుడు వెంకన్న సార్ అని, సంజయ్ అని వాళ్ళు చెప్తుండే ఆఫీసర్స్ క్లబ్‌లో. అట్లా అందులో ఎంటర్ అయినా ఒక 3, 4 మంత్స్‌కే నేను చెప్పడం స్టార్ట్ చేశా. వాళ్ళిద్దరు ఒకరోజు రాకపోయేసరికి నేను క్లాస్ తీసుకున్నా. అరే నేను ఎవరు తీసుకున్నా అంటే ఫలానా సారు విఠలరెడ్డి సార్ తీసుకున్నా అంటే వాళ్ళు అక్కడి నుంచి నాకు స్టార్ట్ చేసిన కొద్దిగా ఇవ్వడం. నాకు ఇంకా మెయిన్ అంటే మంచిర్యాల నుంచి శ్రీనివాసరెడ్డి సార్ వస్తుండే. గర్మిల శ్రీనివాసరెడ్డి అని అతడు ప్రముఖ యోగా గురువు. ఈక్వల్ టు రామ్దేవ్ బాబా లాగా చేస్తాడు. చేస్తా. అన్ని క్రియలు చేస్తాడు. ప్రతి దాంట్లో ప్రావీణ్యత ఉంది. అతను ఆదిలాబాద్‌కు 10th అతను కూడా టీచరే. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్. అతను స్పాట్‌కి వస్తుండే ఎస్ఎస్‌సి. సో ఏంటంటే యోగాలో అప్పటికి వైఎస్‌సి యోగా చేసి పీజీడీసీవైఏ కోర్స్ చేస్తుండే. నన్ను బెంగుళూరు వెళ్ళమని సారు పదే నాకు నచ్చజెప్పడం జరిగిందంట. దాని ద్వారా ఏం లాభాలు లేవు. ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేరు సర్టిఫికేట్ హోల్డర్. మీరు యోగా ఈ వైఎస్‌సి కోర్స్‌కెళ్ళండి నన్ను బలవంతంగా పంపించిండు బెంగుళూరు. అక్కడ ఎస్ వ్యాస అని యోగా యూనివర్సిటీ ఉంది. స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ. అక్కడ 1 మంత్ కోర్స్ తీసుకున్నా. 2015లో మేలో. అక్కడే అప్పటికి నేను ఆల్రెడీ మొత్తం క్లాసెస్ చెప్తుంటే ఇక్కడ. ఇక అక్కడికి పోయిన తర్వాత మనకు దాంట్లో ఇంకా ప్రావీణ్యత అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. ఏంటి తర్వాత నేను కంప్లీట్ క్లాసే తీసుకుంటుండే. అంటే మీరు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే ఇక్కడ క్లాసెస్ ఉపాధ్యాయుడిగా ఉంటూనే క్లాసెస్ తీసుకుంటుండే. మార్నింగ్ అవర్స్, హెల్తీ అవర్స్. అప్పుడు 1.5 అవర్ క్లాస్ తీసుకుంటుంటే 5 to 6:30 అట్లా. మీరు ఈ మనకు మెయిన్ వచ్చేసి యోగా అయితే మనకి ఇప్పుడు రామ్దేవ్ బాబా వల్ల అయితే చాలా ప్రసిద్ధి చెందింది సార్. మరి ఇప్పుడు మనం దగ్గర ఉన్నటువంటి మెయిన్ వచ్చేసి మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో యోగా గురించి అంత తెలియదు సార్. మారుమూల గ్రామాలకైతే అసలు నాలెడ్జే లేదు. మరి ఈ యోగా వలన మెయిన్ వచ్చేసి లేడీస్ కి చాలా రకాల ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఈ యోగా వలన మరి ఎంత టైం మనం యోగాకి కేటాయించాలి? ఈ యోగా వలన బెనిఫిట్స్ ఏంటి? అవి మన వ్యూవర్స్ చెప్పండి సార్. యోగా అంటేనే మనకు దానికి డెఫినేషన్ వచ్చి కలయిక. అంటే మన మనస్సు, శరీరం. ఓకే సార్. మన మనస్సు, శరీరం. మన మనసు ఏంటంటే కోతి లాంటిది. మన శరీరం ఇక్కడనే ఉంటుంది. కానీ మన మనసు ఎక్కడెక్కడికో పోయేస్తుంటుంది. చంచలమైనటువంటి మనస్తత్వం మన మనిషి లోపల ఉంటుంది. అది కామన్‌గా. అయితే దాన్ని మరి మన శరీరం ఎక్కడ ఉంటుందో మన మనసు కూడా అక్కడ ఉండేటువంటి క్రియ జరుగుతుంది. అది యోగా లోపలనే. యోగా ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అన్నట్టు. అట్లయితే దీనికి సమయం అనేటువంటిది మినిమం 1 అవర్ ఉంటది. ఇక ఓపిక ఉంటే ఇప్పుడు మేము తీసుకునే క్లాస్ అయితే 2 అవర్స్ ఉంటది. 4:30 to 6:30 డైలీ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు
కొందరు మహిళలు ఎట్లా అంటే సార్ ఎంప్లాయీస్ ఉంటారు. ఆ, వాళ్ళకి ఇంటి దగ్గర చేసుకోవాలి, బయటికి వెళ్ళి చేయాలి. ఆ. వాళ్ళ కోసం ఏమైనా అంటే హాఫ్ అన్ అవర్ వరకు అట్లా కూడా ఆ, చేసుకున్నా చేసుకునేది మేము పర్వాలేదంటారా? వాళ్ళ సమయానుకూలంగా సమయాన్ని బట్టి ఎవరో తొందరగా వెళ్ళిపోవచ్చు, లేట్ రావచ్చు అని చెప్తాం వాళ్ళకు. హుహు. అంటే ఆ! మనమేమన్నా ఒక టైం బాండెడ్ ప్రోగ్రామ్ అవునవును. కాదు కదా. అవునవును. అట్లా స్పెషల్ గా మరి లేడీస్ ఎక్కువగా ఏ సెంటర్కి వెళ్ళినా లేడీస్ వస్తారు. ఇప్పుడు మా అవునవును దగ్గర సార్. ఒకరిద్దరు జెంట్స్ వస్తారు, మిగతా 15-20 మంది లేడీస్ వస్తారు. హ్మ్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కూడా లేడీస్ ఎక్కువగా ఉంటాయి హ్మ్. కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు. మగవాళ్ళు ఏంటంటే బద్ధకంతో కూడా వాళ్ళు లేవడానికి ఇష్టపడతారు. అవునవును. కాబట్టి లేడీస్ని పంపిస్తారు. ఆ లేడీస్కు స్పెషల్లీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హ్మ్. అంటే యోగా అనడం అంటే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పచ్చు. అవును. మనం ఒక స్పెసిఫిక్గా మెడ నొప్పులో, నడుము నొచ్చో, కడుపు నొప్పి వచ్చిందంటే స్పెసిఫిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే ఎన్ని నొప్పులున్నా ఒకే సెంటర్లో రావు. ఒకే ఓకే. సెంటర్లో అన్ని రోగాలకు మనకు అక్కడ నయమైనటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హ్మ్. అందుకే దీన్ని సంపూర్ణ ఆరోగ్యం అని అంటారు. యోగా చేసినట్టుంటే సంపూర్ణ ఆరోగ్యం మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. ఎలాంటి రోగాలున్నా, ఎంత క్రానికల్ డిసీజెస్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మనకు యోగా ద్వారా హ్మ్. హాస్పిటల్‌లో తగ్గని రోగాలన్నీ కూడా యోగా ద్వారా వెళ్తాయి. నయమైనటువంటి సంఘటనలున్నాయి. ఇది అంటే ప్రూఫ్‌గా ప్రూఫ్. అవును. ఆధారపూరితంగా మనకు నిరూపించొచ్చు అట్లా. ఓకే. ఓకే. ఈవెన్ క్యాన్సర్ లాంటి రుగ్మతలు కూడా తగ్గిపోతాయి. తగ్గిపోతాయి. రెగ్యులర్‌గా చేసినట్టుంటే 100% క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ఓకే. కాకపోతే కొన్ని పాటించాలి నియమాలు. పాటించాలి. ఓకే. సార్ ఇప్పుడు ఏ వయసు వాళ్ళైనా యోగా చేయొచ్చని వింటాం. మరి చిన్న పిల్లలు ఏ ఏజ్ నుండి చేయొచ్చు? మెయిన్‌గా వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ వీళ్ళు ఆ! కూడా చేయొచ్చా యోగా అట్లా? చేయొచ్చు. ప్రెగ్నెన్సీ చేయొచ్చు. యోగా అనేటువంటిది సెపరేట్‌గా ఉంటది. దానికి హుహు. కొన్ని పరిమితులతోటి చేయాల్సొస్తది. ఆ! ఆ! అది యోగా గురువు సమక్షంలోనే చేయాల. ఓకే. దీనికి వయస్సు అనేటువంటిది టార్గెట్ ఏం లేదండి. హ్మ్. హ్మ్. మనము 7, 8 సంవత్సరాల పిల్లల నుంచి 100 సంవత్సరాల ముసలాయన వరకు కూడా యోగా చేయొచ్చు. యోగా చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. ఉండదు. హ్మ్. అది కాకపోతే మన ఫ్లెక్సిబిలిటీని బట్టి, బాడీ అవును. ఫ్లెక్సిబిలిటీని బట్టి మనకు ఏది ఎంతవరకు చేయగలుగుతాం అనేటువంటిది సాధన చేస్తున్న కొద్దీ మనకు అర్థమైపోతుంది. అర్థమవుతుంది. అట్లా. అవునవును. హ్మ్. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా సార్! అవును. అంటే వాళ్ళు డెలివరీ టైమ్ వచ్చే వరకు గూడా ఈ యోగాసనాలు చేయొచ్చు. చేయొచ్చు. ఆ! ప్రాణాయామ కొన్ని రకాల ఆసనాలుంటాయి. హ్మ్. అన్నీ గాదు. అన్ని హ్మ్. రకాల ఆసనాలు ఆ టైంలో చేయొద్దు. చెయ్యొద్దు. ఓకే. ఓకే. లిమిటేషన్స్ ఉంటాయి. హ్మ్. పరిమితులుంటాయి. హ్మ్. అట్లా హ్మ్. ఎక్కువ శాతం ప్రాణాయామకు ఇంపార్టెన్స్ ఇస్తూ హ్మ్. కొన్ని రకాల ఆసనాలు చేస్తే ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే అవునవును. 100% అవకాశం అదే. ఉంటుంది. అదే అట్లా. సార్. మెయిన్ వచ్చేసి ఇప్పుడు అవే ఆ! గదా ప్రాబ్లమ్స్ అదే అన్నీ ప్రాబ్లమ్. వచ్చేది. మళ్ళా పీసీఓడి సమస్యలు గాని, లేడీస్‌కి సంబంధించిన ప్రతి సమస్య కూడా సాల్వ్ అయిపోతది. సాల్వ్ ఒక అయితది. 2, 3 మంత్స్ మనం రెగ్యులర్‌గా చేసినామనుకోండి, హ్మ్. మనకు దాని ద్వారా లాభం ఏం కలుగుతుంది అనేటిది అర్థమైపోతుంది. అర్థమవుతుంది. అట్లా. వింటున్నారు కదండీ! అంటే ఈ ఏజ్ లిమిట్ అంటూ ఏమి ఉండదు యోగా చేసే వాళ్ళకి. అలానే ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చక్కగా యోగా చేసుకోవచ్చు. ఏంటంటే ఏవి పడితే అవి ఆసనాలైతే చేయకూడదండి. ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చేసి టీచర్ అంటే మాస్టర్ అండర్ దాంట్లో ఎవరు? ఏ ఏ ఆసనాలైతే చేయాలో అలాంటివి చేస్తే ఇంకా మనకి నార్మల్ డెలివరీస్‌కి కూడా 100% వరకి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సార్. ఇది ఆమ్లం వచ్చిందండి. దీని గురించి చెప్పండి సార్ ఇది ఎలా వచ్చింది? మనకి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డ్స్. అని ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో సార్ అయితే పార్టిసిపేట్ చేశారు. చెప్పండి సార్. ఇది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీని హెడ్ ఆఫీస్ వచ్చి లండన్‌లో ఉంది. ఓకే సార్. 170 కంట్రీస్ దీంట్లో మెంబర్‌షిప్ ఉన్నారు. ఆహాహా! మన ఇండియా కూడా ఒక 13 సంవత్సరాల నుంచి దాంట్లో మెంబర్‌షిప్ తీసుకొని ఈ అవార్డ్స్‌కు ఎంపిక కావడం జరుగుతుంది. ఇదెక్కడ జరిగింది సార్ మరి? ఇది ఇక్కడే మనం ఇక్కడ వేసి వాళ్ళకు వీడియో పంపించాం. వీడియో వీడియో పంపించారు. పంపించాం. ఓకే. ఈ ఆహాహా! గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఫోన్ నంబర్ వస్తది. మనం ఓకే. నరేందర్ గౌడ్ అని హైదరాబాద్‌లో మన ఏజెంట్ ఉంటాడు. హుహుహు. అతనికి కన్సల్ట్ అయితే అతను మనకు చెప్పిండు. ఓకే. ఆన్‌లైన్‌లోనే మన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారింకా. చేసుకుంటే ఓకే. ఆహా! మనకు వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ హ్మ్. డేట్ రోజు చేసి వీడియో పంపించారు. హుహు. ఆ వీడియోని వాళ్ళు లండన్ పంపించి అక్కడ మొత్తం సర్టిఫై అయిన తర్వాత ఆహా! నాకు ఫోన్ చేసిండ్రు. మీకు అవార్డ్ వచ్చింది. ఓకే సార్. మరి ఆహాహాహా! మీకు ఎప్పుడు ప్రాధాన్యం చేయాలి, మీరు టైం తీసుకొని అంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికొచ్చారు మనకి ఇది తీసుకొని. ఇక్కడ ఆదిలాబాద్‌లోనే ఇచ్చారు ఇక్కడనే మన ఇదైతే. ఇదే ఓకే. స్కూల్‌లో ప్రోగ్రామ్ పెట్టినాం పెద్ద ప్రోగ్రామ్. ఓకే ఎత్తున. సార్. ఓకే. అట్లా. ఆ! ఇదొచ్చేసి ఇది ఇంకా సర్టిఫికేట్. సర్టిఫికేట్ వచ్చింది. హ్మ్. ఇది 125 సూర్య నమస్కార రౌండ్స్. ఓకే. ఇది ఓకే. 28 మినిట్స్. ఓకే.
ఇదండి ఏదైతే ఆమ్లం కదా, ఇది వచ్చేసి సరే. సార్కి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి అంత డీటెయిల్డ్ కూడా ఉంది. రాసి పెట్టారండి. అయితే డేట్ ఆఫ్ బర్త్. దీనికి ఎంత అండి? అంటే మీకు టైమింగ్స్ ఏమన్నా ఇచ్చారా? టైమింగ్స్ మనం చేసిన దాన్ని బట్టి మనకు అవార్డు వచ్చింది. అంటే మనం ఓకే. ఎవరు చేసి లేకుంటే మనకు ఆ పీరియడ్ లో అట్లా. అట్లా. నేను 28 నిమిషాలలో 125 రౌండ్లు సూర్య నమస్కారాలు వేసిన. అంటే అంతకుముందు ఎవరు దీన్ని అధిగమించలేదు. అధిగమించారు. ఓకే సార్. ఓకే. అందుకు మనకు వచ్చింది అన్నమాట. ఓకే. ఇక్కడ మనకు విఠల్ రెడ్డి సార్ గారి సతీమణి కూడా ఉన్నారండి. ఆంటీ కూడా చేస్తారు యోగా. ఇక్కడ చూస్తున్నారు కదా, తనకు కూడా సార్తో పాటు మెడల్ వచ్చింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఆంటీ యోగా? సార్తో పాటు. సార్తో పాటు. అవును. సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మీరు నేను అప్పటి కూడా నుంచి అంతే. చేస్తారు. హెల్దీగా ఉన్నారండి, చూస్తున్నారు కదా, స్లిమ్ ఫిట్నెస్ చాలా బాగుంది. ఆంటీకి 60+ ఉంటుందండి ఏజ్ వచ్చేసి. మరి ఆంటీ మీరు ఫుడ్ కూడా చాలా లైట్ గా తీసుకుంటారు కదా, నీరసం ఏమి రాదా? ఏమి రాదు. ఏమీ రాదు. ఇప్పుడు ఇంకా బాగానే తక్కువ తక్కువ తింటున్నాం ఇక. తింటున్నారా? ఓకే. ఓకే. మరి మన లేడీస్ కి ఏమని చెప్తారు? చేయమంటారు అందరినీ యోగా? చెయ్యాలి, మేమే చేస్తున్నాం కాబట్టి చెయ్యాలి ఇక. చూస్తున్నారు కదండి, సార్తో పాటు ఆంటీకి కూడా అలవాటైంది. వీళ్ళ డైట్ వచ్చేసి చాలా సింపుల్ డైట్ అండి. మార్నింగ్ వచ్చేసి యోగా చేస్తారు, ఆ తర్వాత స్పోర్ట్స్ లేదా వెజిటేబుల్ జ్యూస్ లేదంటే ఫ్రూట్స్ తీసుకుంటారంట. డైలీ వచ్చేసి 1 టైం మాత్రమే మీల్ తింటారు. మధ్యాహ్నమే తింటారు కదండి, మధ్యాహ్నం మధ్యాహ్నమే తింటారు. ఇంక మళ్ళీ నైట్ లో వచ్చేసి ఫ్రూట్సే తింటారు. అవును. ఓకే. వీళ్ళని చూస్తుంటే ఇంకా మనం అందరం కూడా యోగాలు అలవాటు చేసుకోవాలండి. ఏదో తంటాలు పడేసి డైటింగ్లు చేసుకోవడం కన్నా చక్కగా యోగా నేర్చేసుకొని ఫిట్నెస్ పెంచుకుంటే ఇంకా మనతో పాటు మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ధన్యవాదాలండి.